సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మధ్యకాలంలో దశమహావిద్యల అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. రాబోతున్న సినిమాలు, ఆల్రెడీ వచ్చిన సినిమాలు కూడా వారికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా రావడం జరుగుతోంది. అంటే కొత్తగా, అంటే ఎవరైనా మనిషి కొత్తగా వస్తే మాట్లాడుకోవడం వరకు ఓకే, కానీ భగవంతుల గురించి కొత్తగా మన అందరిలోకి రావటము, వాళ్ళ గురించి మాట్లాడుకోవటము, మళ్ళీ అంటే భగవంతుడు అంటేనే అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకున్న కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆరాధించే వాళ్ళుగా మనం భావిస్తాము. మరి వాళ్ళని అందరూ ఆరాధించొద్దని రకరకాల విధానాలన్నీ చెప్తూ ఉన్నారు. ఎవరు అసలు ఈ దశమహావిద్యలు, ఎందుకు ఆరాధించొద్దు అందరూ? నేను 1991 ఐ థింక్ ఘరానా మొగుడు అనే సినిమా ఓపెనింగ్ చేయడానికి విశాఖపట్నం వెళ్ళాను. నేను ఆ సినిమా ముహూర్తం నేనే పెట్టిన. ఇక్కడ చిరంజీవి గారి సినిమా, రాఘవేంద్రరావు గారిది విశాఖపట్నంలో అయ్యింది. బంగారు కోడిపెట్ట అనే సాంగ్ తోని ఆ సినిమా స్టార్ట్ అయింది. అది ముహూర్తం చేసిన నేను విశాఖపట్నంలో. అప్పుడు నేను అక్కడనే పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిన. నేను మాట్లాడేది 1991. అప్పుడు వాళ్ళకి ఎన్టీ రామారావు అంటే ఎవరో తెలియదు. హైదరాబాద్లో ఎన్టీ రామారావు ఉంటాడు అంటే వాళ్ళ ఆశ్చర్యానికి అంతులు లేవు. అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తిని మీరు చూసిరా, మీకు తెలుసా అంటే వాళ్ళంతా, అంటే ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్, ఆ రోజున్న ఫ్లైట్లు, ఆ రోజున్న వ్యవస్థను బట్టి వాళ్ళు ఎక్కడనో కుగ్రామంలో ఉండేటువంటి మనుషులు. సో వాళ్లకు ఎన్టీఆర్ అంటే హైదరాబాద్ అంటే తెలియదు. మీరు ఇప్పటికీ కూడా శ్రీకాకుళం ఆ ఏరియాకి వెళ్ళి హైదరాబాద్ మీరు జీవితంలో వచ్చిరని అడగండి, 190 మందికి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు. ఓకే, సో అట్లనే భారతదేశంలో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన చాలా మంది దగ్గరికి వెళ్ళి ఢిల్లీ ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు, ముంబై ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు. మాకు తెలియదు కాబట్టి ప్రపంచం గింతే బాయిలకప్ప అనుకోవద్దు. సో దశమహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు. ఎలాగైతే లింగాకారంలో శివుణ్ణి పూజిస్తున్నామో, శివుడి భార్య అయినటువంటి సతీదేవిని అదే యోని రూపంలో పూజిస్తున్నాము. అయిపోయింది, చెరిసగం మంచుకురు ప్రపంచాన్ని. నీకు ఇవాళ తెలిసింది వేణుస్వామి చెప్తే. వేణుస్వామి ఎంక్వైరీ చేయడం అలవాటు, వేణుస్వామికి ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు కాబట్టి తిరిగి వచ్చి నీకు ఇవాళ చెప్తే నీకు అర్థమైంది. నువ్వు అంత మాట మాట్లాడుతున్నావు. అరుణాచలం ఎవరికి తెలిసి బాలటి వరకు? ఎందుకు అరుణాచలానికి పొలోమంటే వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది. మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు? అరుణాచలం అనేది నిన్న మొన్నటి దానికి తెలియదు కదా జనాలకు. ఇవాళ గిరి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు కదా మీరు అందరు పోయి. అంటే ఎవరో ఒకళ్ళు ఒక సబ్జెక్టు గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి రావాలి. ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి. సో అరుణాచలం గురించి చాగంటి గారు ఎలా మాట్లాడినారో, దశమహావిద్యల గురించి వేణుస్వామి గత 5 సంవత్సరాల నుండి ఫైటింగ్ చేస్తూ ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు. దశమహావిద్యల గురించి మాట్లాడడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది దొంగ పనులు చాటుకు చేయాలనుకుంటారు కానీ పబ్లిక్ లో చేయాలనుకోరు. సో అలాంటి దాన్ని సైలెన్స్ బ్రేక్ చేసినటువంటి వ్యక్తి వేణుస్వామి. దానివల్ల వేణుస్వామి చాలా సఫర్ అయ్యిండు, సామాజికంగా సఫర్ అయ్యిండు, పండితులతో సఫర్ అయ్యిండు, మీడియా వల్ల సఫర్ అయ్యిండు, చాలా మందితో సఫర్ అయ్యిండు దశమహావిద్యల గురించి మాట్లాడడం వల్ల. అంటే ఎందుకు మరి మీరు ఇంత సఫర్ అవుతున్నప్పుడు ఎందుకు? నా ఇష్టం అది. అంటే సమాజంలో ఉన్నప్పుడు మన ఇష్టం. నేనేం తప్పు మాట్లాడతలేను కదా. ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ లో గంజాయి ఉంటుంది. సో మనం వాడే చాలా టాబ్లెట్లలో గంజాయి ఉంటుంది. మనం వాడే చాలా టాబ్లెట్లలో కొన్ని క్యాన్సర్ ఔషధాలలో పాము విషం ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకోం. సో మనం దేని గురించి మాట్లాడుకుంటాము అంటే ఏదైనా కొత్తది వచ్చినప్పుడు, వేణుస్వామి లాంటి వాడు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాడు. ఇప్పుడు చాలా మంది, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు షుగర్ అంటే ఇప్పటికి కూడా చెప్పుకోరు. భారతదేశంలో షుగర్ వస్తే చెప్పుకోరు షుగర్ వచ్చిందని. అంతెందుకు ఇవాళ గురించి సరోగసి గురించి ఇప్పటికీ మన దేశంలో మాట్లాడుకోరు. ఇప్పటికి కూడా చాలా మంది సెలబ్రిటీలు సరోగసితోని పిల్లల్ని గంటూ అబద్ధాలు చెప్పుకుంటారు, మేము కడుపుతోనున్నామని. అట్లనే అబద్ధాలు చెప్పుకుంటారు, అట్లనే శ్రీమంతాలు చేసుకుంటారు. కానీ వాళ్ళంతా సరోగేట్ మదర్సు. కానీ వాళ్ళు జనాలకు తెలియదు. ఎందుకంటే పొద్దున్న లేచి డోర్ కొట్టి నువ్వు కడుపుతో ఉన్నావా లేదా అని బెదిరించాడు కదా. నువ్వు ఒక నిజమైన ప్రెగ్నెంట్ను పిలిచి అమ్మ 9 నెలలకు నీ బాడీ లాంగ్వేజ్ ఏందో అడుగు. డెలివరీ అయిన తర్వాత 40 రోజులు నీకు సుక్కలు ఎట్లా కనిపిస్తాయో అడుగు. మొన్న నాకు బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆమె 21 కొడుకు పుట్టిండండి వేణుస్వామి గారు, 21కి రండి అని పిలిచింది. 21కి పోయినా. 5వ అంతస్తులు ఉంది వాళ్ళ ఇల్లు. కిందికి నేను వచ్చిన పార్కింగ్ దిగంగానే వేణుస్వామి గారు మీరు లిఫ్ట్ లో రండి అని మెట్లెక్కుంటూ పోతుంది. 22వ రోజు. నాకు అనుమానం రాదా? వస్తుంది. నేను కూడా అడగాని పుట్టిన కదా, నేను కూడా ఒక అమ్మ కొడుకునే కదా. నాకు తెలుసు మదర్ కి ఇబ్బందులన్నీ అసలు ఉండవు.
సరో ఈమె కనదు కదమ్మా. ఇప్పుడు ఎవరో అంటారు, మీరు అది గెస్ చేశారు. గెలిచేయడం ఏంది, 2 మెట్లు ఎక్కాలంటేనే బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది కదా. అవును. ఈమె స్వామి గారు మీరు లిఫ్ట్లో రండి అని ఈమె టకటక మెట్లు ఎక్కుంటుంది. అంటే అంతకుముందు ఒక ఎట్లా ఉరికిందో డెలివరీ అయినాక కూడా అట్లే ఉరుకుతుంటే నాకు అనుమానం, ఏమేమి ఇట్లా ఉరుకుతుంది అంటే ఓకే సరగేట్ ఓకే 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 అంటే వాళ్ళు చెప్పుకోవడానికి భయపడుతుంది. అందరు నయనతారులు లక్ష్మీ మనుషులు కాదు కదా. అప్పటికైనా మీకు చెప్పారా వాళ్ళు ఓపెన్ గా? చెప్పలేదు, ఇప్పటికీ చెప్పలేదు. ఆల్రెడీ అట్లనే సెలబ్రిటీలు చాలా మంది ఇదే పని చేస్తారు. సో ఇలాంటివి మాట్లాడుకోవాలి అంటే సమాజం యాక్సెప్ట్ చేయదు. కానీ వేణుస్వామి వచ్చి దశమహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తిననట్టు, ఇక నాన్ వెజ్ అసలు నాన్ వెజ్ ఇక అసలు అదేదో తప్పైనట్టు, ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు. మళ్ళీ చూస్తే తెలంగాణలో హైయెస్ట్ లిక్కర్ సేల్స్ భారతదేశం మొత్తంలో తెలంగాణదే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. మనం బతికే 2 రాష్ట్రాలు బతికేదే లిక్కర్ మీద బతుకుతాయి. కానీ మళ్ళీ మనకు ఎక్కడ లేని బాధ, వేణుస్వామి మాట్లాడితే నిజాయితీగా మాట్లాడిండు కాబట్టి వేణుస్వామి తప్పు చేస్తుండు, వేణుస్వామి ఆడ మందావుతుండడా. సార్ కరోనా వరకు తినకూడని కమ్యూనిటీలు ఏవి కూడా, అంటే నాన్ వెజ్ ముట్టుకోని కమ్యూనిటీలు కూడా డాక్టర్ చికెన్ తినురి మటన్ తినురి అనగానే ఒక్కొక్కడు మార్కెట్ లేనంత మటన్ చికెన్ తిన్నారు. కమ్యూనిటీల గురించి నేను మాట్లాడా. అప్పటిదాకా మేము తినము అన్నోడు కూడా తినడం స్టార్ట్ చేసిర్రు. అంటే నువ్వు డాక్టర్ చెప్తే మళ్ళీ డాక్టర్ చెప్పాడు కాబట్టి తింటున్నామండి, లేకుంటే తినేవాళ్ళం కాదు. తిన్నవా లేదా? సో తప్పే ఉంది. అసలు మద్య మాంసాదులు లేని దేవతల గురించి మాట్లాడుకుందాం. ఎక్కడున్నారు దేవతలు? అసలు మద్య మాంసాదులు లేని దేవతలేరి? రాముడు క్షత్రియుడు, మాంసం తినలేదా? సురాపానం అంటున్నావు, దేవతలే సురాపానం తీసుకున్నారు. అది మద్యమే మరి అది దానికి ఏంటమ్మా? ఇప్పుడు ఎన్నో యాగాలు చేస్తారు, అవన్నీ పుకార్లు అంటున్నారు. పుకార్లు అదే చెప్తున్నా నేను నీకు. సురాపానము అని ఎక్కడ పెట్టిరు, అమృతము అని ఎక్కడ పెట్టి, సురాపానము నథింగ్ బట్ సారా, ఇప్పసారా. అంటే అప్పుడు ఇన్ని రకాల మందులు లేవు కాబట్టి, స్కాచ్లు ఓడకాలు వైండ్లు లేవు కాబట్టి అప్పుడు మనకు ఒకటే ఏంది సురాపానం అంటే సారా అంటే ఇప్పసారా, ఇప్ప పూల నుండి తీసినటువంటి సారా. అంతే, అది కూడా అంతే. మళ్ళా రోజులు పెరుగుతున్న కొద్ది టేస్ట్ మారుతుంది. సో ఇవాళ వేణుస్వామి వచ్చి మాట్లాడంగానే ఇక ఎక్కడ లేనటువంటి, అంటే ఏం లేదు. నేను అనేది ఏంటంటే టార్గెట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు నువ్వు దశమహావిద్యల గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు కామాఖ్య పోవాలి అంటే అప్ అండ్ డౌన్ 30,000 అవుతుంది ఫ్లైట్ టికెట్, ట్రైన్లో పోలేవు. ఈ 30,000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకుని వచ్చిన తర్వాత వేణుస్వామి మీద నీకు క్లారిటీ వస్తుంది. సో ఒకవేళ నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. ఐ డోంట్ కేర్. నేనేంటంటే నేను తీసుకున్నటువంటి టార్గెట్ ప్రకారం వెళ్తున్నా, నేను చెప్పాలనుకున్నా. కానీ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టేట్స్లో 70-80% జనాలకు వామాచారం అంటే ఏందో తెలుసు, దశమహావిద్యలు అంటే ఏందో తెలుసు, దశమహావిద్యలో దేంతో పూజ చేస్తారో తెలుసు, అన్నీ తెలుసు. ఇంకొకటి ఏమైపోయిందంటే మీడియాలో నా గురించి రావడం వల్ల వేణుస్వామి వామాచారంలో స్పెషలిస్టు అనే విషయాన్ని నేను పబ్లిసిటీ చేసుకోకుండానే జనాల్లోకి వెళ్ళిపోయింది. సో ఎవరైతే వామాచారంతో పూజలు చేయాలనుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు. స్వామి, ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్కు పలానా దగ్గర మందిస్తారు అని నువ్వు నెగిటివ్గా ప్రమోట్ చేసావు అనుకో, జనాలు అక్కడికే పోతారు. అట్లనే వేణుస్వామి వామాచారంలో పూజలు చేస్తారట, వామాచారం కావాల్సిన వాళ్ళు నా దగ్గరికే వస్తారు డైరెక్ట్. సో ఈజీగా నన్ను రూట్ చేసి ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పినట్టు అయిపోయింది. అందుకని నాకు ఫ్రీ పబ్లిసిటీ వల్ల ఇంకా నేను ఉన్నదానికంటే ఇంకొక 100% బిజీ అయినా. అంటే ఏమవుతుంది, ఎందుకంటే అమ్మవారు కదా డిసైడ్ చేసేది. నేనేమనుకుంటా అంటే అమ్మవారు డిసైడ్ చేస్తుంది, అమ్మవారే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా హిందూ మతానికి, హిందూ శాస్త్రానికి, వామాచార విధానానికి, తంత్ర మార్గానికి, అమ్మవార్లకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది. ఒకవేళ నా జోలికి వస్తే అమ్మవారు చూసుకుంటుంది, వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ దశమహావిద్యల్లో అమ్మవార్లకి మద్యము ఇవన్నీ పంచమకారాలన్నీ కూడా కామన్, అది అందరికీ తెలిసిందే అని. మరి మీరొక్కరే ఎందుకు బల్లగుద్దినట్టు ఇది వాస్తవం అని చెప్తున్నారు? అందరూ చెప్పే విధానం ఏ రకంగా ఉంది అంటే మనలో ఉన్న ఈ చక్రాలని యాక్టివేట్ చేయడము, మద్యము అని అంటే మద్యం కాదు ఇంకేదో అని చెప్పి, మాంసము అంటే మాంసం కాదు అల్లంతో ఇంకేదో మిక్స్ చేస్తే వచ్చేదాన్ని మాంసంగా పలుకుతారు కానీ అది మాంసం కాదు, అంటే జీవిని చంపడం ఇదంతా కాదు. ఈ విధానం చాలా మంది చెప్పుకుంటారు వస్తున్నారు. ఏం చెప్తారు అట్లా? అంటే దక్షిణాచారంలో పూజలు చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి భక్తులు రావాలి అంటే వాళ్ళు అదే చెప్తారు. ఓకే, నీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2 వీలర్ ఎప్పుడైనా వాడినావా నీ లైఫ్ లో? 2 వీలర్ వాడినవా? నేను అడుగుతున్నా తల్లి, నిన్నే అడుగుతున్నా. 2 వీలర్ ఎప్పుడైనా వాడినవా? నేను ఎప్పుడు డ్రైవ్ చేయలే. సో 2 వీలర్ వాడిన వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయం, చాలా బాగా తెలుస్తుంది. 2 చక్రాల బండి వాడిన వాడు కార్పొరేటర్ దాంట్లో ఆ పెట్రోల్లో చెత్త వస్తుంది. చెత్త వచ్చినప్పుడు బండి స్టార్ట్ కాదు,
స్టార్ట్ కాకపోతే మనం కొట్టి 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 మెకానిక్ దగ్గర తీసుకుపోయి మెకానిక్ దగ్గర పెడతాం బండి. ఏ మెకానిక్ కూడా మన ముందు కిక్కు కొట్టాడు. బండి ఫస్ట్ మనం ఆపగానే వాడికి చేసేది ఫస్ట్ అది ఇప్పుతాడు మొత్తం. ఎందుకంటే వాడికి తెలుసు ఒకవేళ పుసుక్కున స్టార్ట్ అయితే వీడు నాకు పైసలు ఇయ్యాడు. అందుకని ఏం చేస్తాడంటే దాన్ని కిక్కు కొట్టకుండా మొత్తం డప్పనిప్పి కార్పొరేటర్ క్లీన్ చేసి పైపు తీసి మొత్తం పెట్రోల్ ఇట్లా చూసి అంతా పెట్టి చేసినాక ఒక కిక్కు కొట్టగానే కుయ్యి అని స్టార్ట్ అవుతుంది. 50 రూపాయలు ఇస్తారంటాడు. రైట్, అయిపోయింది. రెండవది, నువ్వు ఆంజనేయ స్వామి గుళ్ళో పనిచేసే పంతుల దగ్గరికి పో, జ్యోతిష్యం చెప్పించుకో. దోష నివారణ నీకు ఏం చెప్తాడంటే హనుమంతుడికి సింధూరము అంటాడు. అవును. నవగ్రహ గుడిల పంతుల దగ్గరికి పో, గ్రహాల పూజలు చెప్తారు. నవగ్రహాలకు అభిషేకము అంటాడు, తైలాభిషేకము అంటాడు. అంటే నువ్వు ఎవరి దగ్గరికి పోతే వాడి దగ్గర లేని దాన్ని వాడు అడ్వైజ్ చేయడు. లాజిక్ అర్థమైందా? వాడి దగ్గర లేని దానికి వాడు అడ్వైజ్ చేయడు. దశమహావిద్యల గురించి కానీ వామాచారం గురించి కానీ చేయగలిగిన తోపు తురుము సౌత్ ఇండియాలో వేణుస్వామి ఒక్కడే. బుద్ధి లేనోడు ఎవడన్నా నువ్వు పోతే పండితుని దగ్గరికి పోతే నాకు చేత కాదండి, నేను ఎదవనండి, అక్కడ వేణుస్వామి గారు ఉన్నారండి అని ఎవడన్నా పంపిస్తాడా నిన్ను? పంపించరు. ఏమంటాడు అప్పుడు? అవన్నీ తప్పులు నేను చేసే కరెక్ట్ అంటాడు. అంతేగాని నా దగ్గరికి వీళ్ళందరూ దారి మళ్ళిస్తారా? పొండి వేణుస్వామి దగ్గరికి, పొండి వేణుస్వామి దగ్గరికి అని. అప్పుడు ఏం చెప్తాడు? పంచమకారాలు లేవు అంటాడు. అప్పుడు నేనేం చెప్తున్నా? వేణుస్వామి నిజాయితీ పరుడు కాడు, వేరే వాళ్ళు నిజాయితీ పరులు కారు. మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోనో ఐఫోనో ఉంది, గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ జెమినీలో కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి, దశమహావిద్యలు అంటే ఏందో ఓపెన్ చేయండి, వామాచారంలో ఉండే పంచమకారాలు అంటే ఏంటో ఓపెన్ చేయండి. మీకు మీరే తెలుసుకోండి. ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి. ఎవరు అబద్ధాలు చెప్తున్నారో అనే విషయాన్ని తెలుసుకోండి. వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి, వేణుస్వామి జ్యోతిషం చేత కాకపోతే రాకండి, వేణుస్వామి పంచమకారాలు తప్పు చెప్తే రాకండి. మీరు ఎవరిని అడగండి, మనుషుల మాట నమ్మకండి, దీన్ని నమ్మండి. నేను అందుకనే మనుషుల్లో మార్పులు ఉండొచ్చు, మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మనుషుల్లో ఈగోలు ఉండొచ్చు. దీంట్లో ఈగోలు లేవు, దీనికి ఈగో లేదు, దీనికి పొసెసివ్నెస్ లేదు, దీనికి ఈర్ష లేదు. మంచిగా ఓపెన్ చేయండి, వామాచారం అని కొట్టండి. వామాచారం అంటే ఏందో చూపిస్తుంది, పంచమకారాలు అంటే ఏందో చూపిస్తుంది, దశమహావిద్యలు అంటే ఏందో చూపిస్తుంది, కామాఖ్య దేవాలయం అంటే ఏందో చూపిస్తుంది. సో పంచమకారాల్లో ఏమేమి ఉంటాయో అదే చూపిస్తుంది. సో పంచమకారాలలో ఒక్కటి మాత్రమే గురుముత మాకు గురువు ఏం నేర్పించిండో అది మేము చేయాలి. మిగిలిన 4 మైథునం, మిగిలిన 4 ఫిజికల్గా పెట్టాల్సిందే. సాత్విక దేవతలు అంటే గణపతి, సరస్వతి, వెంకటేశ్వర స్వామి, చండి, వీళ్ళంతా సాత్విక దేవతలు. మేము దశమహావిద్యలకు వచ్చేటప్పటికి ఉగ్రదేవతలు. ఉగ్రదేవతలకు ఎప్పుడు కానీ డైరెక్ట్గా నువ్వు ఏమైతే సబ్జెక్ట్లో ఉన్నాయో అవి పెట్టాల్సిందే. సో ఉగ్రదేవత విషయంలో కాంప్రమైజ్ అనేది లేదు. ఉగ్రదేవతలకు నువ్వు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సిందే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల విషయంలో జరిగే తంతునే నేను కొత్తగా చేస్తలేను, అదే తంతు నేను చేస్తున్నా. మీకు అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది నాకు అర్థమైతలేదు. కానీ అక్కడ బలి అండ్ పానకం, కళ్ళు, ఈ 2 సాకపోయటం మాత్రమే ఉన్నాయి. పంచమకారాలు ఏం లేవు కదా. మత్స్యం అంటే ఏంది? చేపతో ఏం కుంపలు మునిగినాయి. కానీ మీరు అన్నట్టుగా చూస్తే ఇక్కడ పంచమకారము, ఇక్కడ మాత్రం పంచమకారం కాదు కాబట్టి విమర్శిస్తున్నారేమో. అవునమ్మా, ఇప్పుడు ముద్ర అనేది అది ముద్ర తంతే కదా, క్రియనే కదా. తంత్ర మార్గంలో ముద్ర అనేది ఒక వ్యవస్థ. మత్స్యము అంటే చేపనే కదా. నువ్వు కొత్తగా పెట్టేది ఏముందాడా? మటను, మద్యము, మత్స్యము, ఇంకొకటి ఎక్కువ వస్తుంది నీకు, అంతే అంతే కదా నువ్వు పెట్టేది. కానీ అది కూడా ప్రాంతాన్ని బట్టి చేయాల్సిన విధానము. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేది ఏంది, ఎందుకు మాట్లాడాలి అని అంటున్నారు కదా. సో ఇప్పుడు ఒక ప్రాంతానికే దేవత పరిమితం అయితే అట్లా అని కాదు, కొంతమంది ప్రాంతానికి పరిమితమై ఉంటారు, కొంతమంది గ్రామానికి పరిమితమై ఉంటారు, అలా ఉంటూ ఉంటారు కదా. మరి అక్కడ కామాఖ్య దగ్గరే చేయాలి, కామాఖ్య దగ్గరే మాట్లాడాలి, ఆ పూజలు తీసుకొచ్చి ఇక్కడ చేయడం ఇక్కడ నేనేం చేయలేదే అనే వాళ్ళు ఉన్నారు. అవునమ్మా, అదే చెప్తున్నా. వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి పొట్టబోతుంది కదా, వాళ్ళ కూడు దగ్గర నోటి దగ్గర కూడిపోతుంది కదా, మస్తుగా మాట్లాడతారు. ఇది ఏమైతుంది? నేను ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు నీకు ఒక షాపు నడుస్తుంది, బుక్ స్టాల్ అంటే, ఎదురుగా ఇంకో బుక్ స్టాల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వీటి దెబ్బతింటాడు. నేను ఒక కొత్త మార్గం ఎంచుకున్నా, ఈ కొత్త మార్గం ఎంచుకోవడానికి దమ్ము ధైర్యం కావాలి. నా వేలో నేను వెళ్తున్నా. నన్ను విమర్శించడానికి చాలా మంది వస్తారు. కారణం ఏంటి అంటే వేణుస్వామి ఒక్కడే, వేణుస్వామి ఒక్కడే.
కానీ 99 మంది పాజిటివ్ దక్షిణాచారంలో వెళ్తే వేణుస్వామి ఒకడే వామాచారంలో వెళ్తున్నాడు. వీళ్ళకి నేను అందరికీ కాంపిటీటర్గా వీళ్ళు భావిస్తున్నారు. నేనేమంటున్నా అంటే సార్ నీకు నేను కాంపిటీటరే కాదు, ఎందుకంటే మీరందరూ సౌందర్య మన ఆమె పేరు ఇంకో సాయి ఏమో హీరోయిన్ పేరు ఏదో ఉంటుంది కదా, సాయి పల్లవి. సో మీరంతా సాయి పల్లవి సౌందర్య టైపు, నేను సన్నీ లియోన్ టైపు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నాకు మీకు కాంపిటీషన్ లేదు. నేను బికినీ మీద తిరుగుతా, నేను అన్ని వదిలేసుకున్నా. నా మొలదారం కూడా తీసి పక్కకు పెట్టిన. అంటే నాకు బట్టలు ఇప్పే అవకాశం మీకు ఇయ్యట్లా, మొత్తం ఇప్పేసుకున్నా నేను ఆల్రెడీ. మీరు ఇప్పుదామంటే ఏం లేవు నా దగ్గర చివరికి నా అండర్వేర్తో సహా నా మొలదారంతో సహా ఇప్పుకున్నా. ఇంకేం లేవు మీరు ఇప్పడానికి. సో మీ పని మీరు చేసుకోండి, మీరు సాత్విక దేవతలను ఆరాధించుకోండి, మీరు ఏం చేసుకోండి. వీళ్ళదంతా ఏ కాన్సెప్ట్ అంటే సువర్ణ పుష్పార్థం అక్షతాం సమర్పయామి అంటే సువర్ణ పుష్పం అనుకొని అక్షతలేనైనా మీరు అదే బ్యాచ్. మంద అనుకొని మటన్ అయినా, మాంసం అనుకొని మటన్ అయినా, మంద అనుకొని స్కాచ్ పోయినైనా నాది ఆ బ్యాచ్. నా బ్యాచ్ నాదే. నేను జెన్యూన్గా ఏం కావాలనో అమ్మవారికి అదే ఇస్తా. చాలామంది శాస్త్రంలో వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అన్నము నైవేద్యంగా పెట్టమని చెప్పారు. ఇక మన మేధావులు ఇంత కుంకుమ తీసుకొని అన్నంలో కలిపి ఇక ఫీల్ అవుతుంటాడు, ఇక వాడికి రక్తం కలిపినట్టే ఇక తీసుకొచ్చి పెడతాడు. అంటే నువ్వు అమ్మవారిని పిచ్చిదాన్ని చేస్తావా? శాస్త్రం ఏం చెప్పింది, నువ్వేం చేస్తున్నావు అంటే చెక్ చేసుకోమని చెప్పు. ఇవి చెప్ప చేత కాదు ఎవరికి. శాస్త్రం ఏం చెప్పింది, వారాహి అమ్మవారికి ఎరుపు రంగులో అన్నం పెట్టమని చెప్పింది. నువ్వేం చేస్తున్నావు, అమ్మవారిని మోసం చేసి కుంకుమతో అన్నం పెడుతున్నావు. ఆ కుంకుమ కూడా ఒరిజినల్ కాదు, డూప్లికేట్ కుంకుమ. సో అక్కడ ఏం పెట్టాలో నాకు తెలుసు, నువ్వు వాటి పెడతలేవు. అమ్మవారు నిన్నెందుకురా అనుగ్రహిస్తుంది? అమ్మవారిని నిన్ను ఎందుకు అనుగ్రహించాలి అంటే నువ్వు అమ్మవారిని మోసం చేసే మొనగానివి కదా, మోనార్కు కదా నువ్వు. నేను మోసం చేయ అమ్మవారిని. రెండవది, నన్ను నమ్మితే నా దగ్గరికి రమ్మంటున్నా. నా మాట వినకండి, వాళ్ళ మాటనే వినండి, ఈ శుద్ధపూసల మాటనే వినండి, నా మాట వినకండి. ఫస్ట్ మీరు నన్ను మెచ్చుకున్న వీడియో దయచేసి చూడకండి. నన్ను యాంకర్లు బట్టలిప్పాలి అని ప్రయత్నం చేసిన వీడియోలు చూడండి. నన్ను చాలా వరకు అంటే ఈయన ఏదో దొరకబట్టి విని ఆ ఉన్న లాస్ట్కు నాది ఆ మొల్లారం కూడా ఇప్పేసిన, ఇంకేమైనా ఉన్నాయేమో బాడీలో గుంజుదామో అని ప్రయత్నం చేసే యాంకర్ల వీడియోలే చూడండి. నా గురించి నెగిటివ్ పెట్టిన వీడియోలే చూడండి. మీకు నా మీద చివరిగా నమ్మకం కలిగి ఈయన దగ్గర విషయం ఉందంటే రండి, లేకుంటే రాకండి. ఇంకొక